శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 2 మార్చి నుండి 8 మార్చి వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు ఉన్నారు, మిథునంలో కుజుడు, అలాగే కన్యలో కేతువు, ఇక శని రవిల స్థితి కుంభరాశిలో, శుక్ర రాహు చంద్ర బుధ ఈ 4 గ్రహాల యొక్క స్థితులు కూడా మీనరాశిలో ఉంటూ ఉండగా, వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి మటుకు మిథున రాశిలోకి వెళ్ళి కుజునితో కలిసి ఉంది. ఇక మిగతా గ్రహాలన్నీ వాటి వాటి సంచార కాలము పూర్తి అవని కారణం చేత వార ప్రారంభంలో ఉన్నటువంటి రాశులలోనే సంచరిస్తూ ఉన్నాయి. ఇక గ్రహ సమ్మేళనాల దగ్గరికి వచ్చినట్టయితే శుక్ర రాహు చంద్ర బుధ 4 గ్రహాల యొక్క సంచారము మనకి మీనరాశిలో జరుగుతూ ఉన్నది. ఎప్పుడైనా సరే 2 గ్రహాల కలయిక, అది యోగం అవ్వచ్చు, అవయోగం అవ్వచ్చు, కానీ 4 గ్రహాలు కలిసినప్పుడు ఖచ్చితంగా యోగాలు సమానంగా ఉంటాయి. అట్లాంటి పరిస్థితి మనకి మీనరాశిలో కనిపిస్తూ ఉంది. ఏదైనా కానీ రాహుతో కలిసి ఉన్నారు కాబట్టి చంద్రరాహు కలయికైనా, శుక్రరాహు కలయికైనా, బుధరాహు కలయికైనా అంత పూర్తిగా శుభకరమైనదైతే కాదు. ఈ చర్మానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఆత్మీయత ఆధారణలు విడిపోయేటటువంటి విధంగా శుక్రరాహుల కలయిక ఉంటుంది. అలాగే చంద్రరాహుల కలయిక కొంచెం మానసికమైనటువంటి ఒక మతిమరుపు కానీ, ఏదైనా జాడ్యం కానీ ఇలాంటి వాటి మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇవి మనకి జన్మజాతకంలో కూడా ఈ గ్రహాల కలయికలు ఉన్నప్పుడు మాత్రమే వీటి యొక్క ప్రభావం కనిపిస్తూ ఉంటుంది అని చెప్పి తెలియచెప్పగలను. ఏది ఏమైనా ఈ 4 గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అవసరం. ఇక శని రవి గారులు ఇద్దరూ కూడా కుంభరాశిలో కలిసి ఉన్నారు. ఏదైనా చర్మానికి సంబంధించి, రక్తానికి సంబంధించి, ముఖ్యంగా రక్తానికి సంబంధించి ఏదైనా ఇబ్బంది ఉండడానికి అవకాశం ఉంటుంది. ఔషధ సేవ అవసరం. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్ర కుజుల యొక్క స్థితి, ఆ యుతి వల్ల చంద్రమంగళ యోగం కూడా ఏర్పడి ఉన్నది. అయితే జన్మజాతకాల్లో ఇది చాలా బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ గోచారంలో అంత గొప్ప గొప్ప ఫలితాలనైతే ఏమీ ఇవ్వదు. అయితే కుజుని యొక్క దోషం పరిహరింపబడుతుంది చంద్రుని యొక్క చేరిక వల్ల. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక దృష్టుల విషయానికి వస్తే గురువుగారి యొక్క దృష్టి కేతువు మీద పడుతుంది, కుజుని యొక్క దృష్టి కేతువు మీద పడుతుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో వీరు కొంచెం ఒక మెట్టు సాధనతోటి పైకి వెళ్తారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే ఇక శనిగారి తృతీయ దృష్టి కానీ, గురువుగారి యొక్క సప్తమ దృష్టి కానీ, నవమ దృష్టి కానీ ఇవి అంతగా ఓన్లీ రాసుల మీదే ఉన్నాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. అలాగే కుజుని యొక్క సప్తమ అష్టమ దృష్టిలు కూడా కేవలం రాసుల మీదే పడుతూ ఉన్నాయి. ఇక ఈ వారం రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని ద్వాదశ రాశులని పరిశీలించి తెలియచెప్పుకుందాము. తులారాశి. తులారాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేయగా, అష్టమ స్థానంలో బుధ చంద్ర రాహు 3 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అనుకోని విధంగా ఆదాయం వస్తుంది. శత్రువులు కూడా మిత్రులు అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏ పని చేస్తున్నా కూడా చక్కటి చాకచక్యంతో చేస్తారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే ఆత్మీయతానురాగాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవన్నీ కూడా కొద్దిగా వ్యతిరేకమయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే చాలా ప్రేమతత్వంతో ఉండేవారు తులారాశి వారు. మరి ఇలాంటి వాళ్ళకి ఈ పరిస్థితి ఎవరైనా కానీ వ్యతిరేకం అవుతున్నారు అంటే తట్టుకోలేక కొంచెం మానసిక వ్యధ అనుభవించేటటువంటి పరిస్థితి వస్తుంది. దీని నుంచి సంరక్షించబడడం కోసం యోగా చెయ్యండి. మైండ్ బాగా స్టెబిలిటీగా ఉంటుంది. మీరు ఏ సమస్యనైనా ఎదుర్కోగలిగేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. స్థాన చలనానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ధర్మ కార్యాలలో పాల్గొంటారు, ఎక్కువగా దైవ కార్యాలలో పాల్గొంటారు. దైవానికి సంబంధించి ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. దాన ధర్మాలు మీరు ఎక్కువగా చేసేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఆరోగ్యం చాలా బాగుంటుంది. బంధుమిత్రుల ఆదరణ చాలా బాగుంటుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయావకాశాలు చాలా చాలా బాగుంటాయి.
ఇక అనేక విధాలుగా మీకు ఉన్నతి ఉన్నది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇవన్నీ కూడా మీ మానసిక ఉల్లాసాన్ని పెంపొందింపజేస్తాయి. అయితే ఇంకా ఇతరత్రా కూడా కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా తక్కువగా ఉన్నాయి. సంతాన విషయంలో కూడా ఓర్పు కలిగి ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇక వివాహాది శుభకార్యాల విషయంలో ఇంకా కొంచెం ఆలస్యమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మీరు ఓర్పుతో ఉండవలసినటువంటి అంశాలే. విద్యార్థులు కూడా మీ యొక్క కృషిని కొంచెం పెంచవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక స్త్రీల విషయంలో కూడా దైవారాధన చేయండి. ముఖ్యంగా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేయండి. మీకు చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇంకా ఏమైనా మంచి ఫలితాలు ఉన్నాయా అంటే, నవమ స్థానంలోకి చంద్రుని యొక్క సంచారము జరుగుతూ ఉన్న కారణం చేత అంతగా బాలేదు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే వార ప్రారంభంలో ఉన్నటువంటి ఫలితాలే వారాంతం అంతా ఉన్నాయి అని చెప్పి భావిస్తూ ఈ చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః.